సార్ ఎక్కడ ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర అండి. సార్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఎవరో తగ్గట్లేదు ప్రచారంలో. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు సంక్షేమం జరిగిందని అనుకోవటమే కానీ జరగలేదని అనుకుంటున్నాను అబ్బా. ఎందుకు అని అంటే అక్కడ ఎవరు ఉపాధి కోసం చూసేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఉపాధి కోసం అక్కడ వచ్చింది కానీ ఉపాధి ఉన్నది కానీ ఏపీలో ఎక్కడ కనబడట్లేదు. ఉన్న వాళ్ళంతా ఆస్తులు అమ్ముకొని తింటున్నారు తప్ప ఉపాధి అంటే అక్కడ ఏం లేదు. రెండోది కంపెనీలు అంటూ కొత్తగా వచ్చిన లేదు. ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి తప్ప కొత్త కంపెనీలు ఏం రాలేదు. మరి ఇలాంటప్పుడు మీరు అభివృద్ధి అన్న మాట అన్నారంటే ఇంకా అది ఏదో సామెతలో ఉంటుంది తప్ప అభివృద్ధి కాదు అది. మీరు వైజాగ్ అంటున్నారుగా, వైజాగ్లో ఇన్ఫోసిస్ వచ్చిందని చెప్పేసి మన ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అన్నారుగా, ఎంతవరకు నిజం సార్ అది? ఇన్ఫోసిస్ మరి వాళ్ళ వరకు వచ్చిందేమో కానీ పబ్లిక్ అయితే రాలేదు, ఎంప్లాయీస్కి అయితే రాలేదు. ఈ రెండు అయితే వాస్తవం. అలాగే 3 రాజధాని విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, అలాగే సామాన్య ప్రజలు కూడా అంటున్నారుగా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 3 రాజధానులు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి ఏ పార్టీ వాళ్ళైనా చెప్పాల్సింది ఏంటంటే రాజధాని అన్నది దేనికి కావాలి? వాళ్ళ పరిపాలనని ఈజీ చేసుకోవడానికి కావాలి, టఫ్ చేసుకోవడానికి కాదు. ఒక రాజధాని ఉన్న దగ్గర పరిపాలన చేసుకోవడమే కష్టం ఉంటుంది తప్ప 3 రాజధానులు అయితే ఏ వర్క్ మీద ఉన్న వాళ్ళైనా ఒక సెక్రటేరియట్ ఉండి ఒక సీఎం పేషి ఉంటే వెళ్ళి అన్ని పనులు ఒక దగ్గర చేసుకునేటట్టు ఉండాలి. పరిపాలనకు ఒక దగ్గరికి వెళ్తాం, లీగల్ సెల్కి ఒక దగ్గరికి వెళ్తాం, ఇంకో దగ్గరికి వెళ్తామంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. దానికి 3 రాజధానుల అవసరం ఏముంటుంది? ఒకవేళ భౌగోళికంగా ఏమన్నా కానీ తేడాలుండి ఇబ్బందులుండి చేయడానికి ఇబ్బంది లేకపోతే 3 రాజధానులు పెట్టుకుంటే మంచిది. అదేది లేకుండా 3 రాజధానులు అనడం అసలు ఎందుకు మరి అంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు, లేకపోతే వాళ్ళ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి అట్లా మాట్లాడుతున్నారా అన్నది వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. మీరు ఒక వైజాగ్ వాసిగా అక్కడ రుషికొండ ఉంది, రుషికొండని కూల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నాను అన్నారు కదా, ముఖ్యమంత్రి మీకు అక్కడ అందుబాటులో ఉన్నారని ఆనందపడుతున్నారు, రుషికొండను కూల్ చేసి బాధపడుతున్నారు? వాస్తవానికి చెప్పాలంటే రుషికొండను కూల్ చేసినందుకు బాధే ఉంటుంది. ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటే ఆయన పనుల్లో ఆయన ఉంటాడు, మనకేం సంబంధం అసలు? ముఖ్యమంత్రి అందుబాటులో ప్రజలకు కాదు, ప్రజలకు ఇబ్బందులు తీర్చడానికి ఉండాలి కానీ ప్రజలకు అందుబాటులో అంటే ఇబ్బందులు తీర్చాలి. ఇబ్బందులు క్రియేట్ చేసేటట్టు ఉంటే దేనికి ఉపయోగం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన ఎంతవరకు మెజార్టీ రావచ్చు, ఈసారి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని. అయితే విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే స్టార్టింగ్లో నేను కూడా కళ్యాణ్ గారిని ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్, ఈయనకి ఇవన్నీ ఎక్కడ సరిపోతాయి, ఇవన్నీ పడవు అనుకున్నా కానీ ఇప్పుడు ఆయన అందుకున్న విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ బయటకు వచ్చిన విధానం కానీ చూస్తే వేరే లెవెల్లో ఉంది. ఖచ్చితంగా ఈసారి గెలవాలి ఆయన. అందరూ మెయిన్ ఏంటంటే ఎవరైతే కొత్తగా యూత్ ఉన్నారో, ఎవరైతే ఓట్లు వేయడానికి కొత్తగా అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఓట్ పర్సంటేజ్ పెరిగితే ఖచ్చితంగా ఈసారి జనసేన గెలవాలి, ఈ కూటమి గెలవాలి నా ఉద్దేశంలో. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన గత ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి, ఆయన ప్రత్యర్థులతో కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? లోకేష్ గారు కూడా ఒకప్పటికి ఇప్పటికీ చాలా అంటే మార్పు అన్నది ఉంది. దాన్ని ఇట్లా కాకుండా రేపు పొద్దున్న పరిపాలనలో చూపించి దాన్ని ఒక మార్కు వాళ్ళు వేసుకుంటే గలిగితే కనుక ప్రజలకు మంచి జరుగుద్ది. మిగతా అన్నీ ఎట్లా ఉన్నా కానీ ప్రజలకు మంచి జరుగుద్ది. అలాగే హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వాళ్ళ అల్లుడు భరత్ గారు వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, మెజార్టీ ఎంతవరకు రావచ్చు? బాలకృష్ణ గారు అంటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ ఆయన చేసే పబ్లిక్కి చేసే సర్వీసెస్ కానీ అది వేరే లెవెల్. ఆయన అయితే ఖచ్చితంగా గెలవాల్సిన వ్యక్తే. ఈయన భరత్ గారు అంటే కొత్త వాళ్ళకి ప్రజలు ఎప్పుడూ ఒక అవకాశం ఇస్తారు కాబట్టి ఈసారి అవకాశం ఇస్తే ఆయన ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దొరుకుద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కొన్ని రోజుల క్రితం, మీరు చూసే ఉంటారు. గులకరాయితో దాడి చేశారు. అది ప్రతిపక్షాలు ఏమన్నా లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసం ఇది కూడా ఒక డ్రామా అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. మీరు ఎలా చెప్తారు దానికి సమాధానం? ఆల్రెడీ అందరూ చెప్పిన విషయమే మళ్ళీ మనం చెప్పాల్సిన పని లేదండి. అది డ్రామా అని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు అని అంటే అయితే నిజంగా దెబ్బ తగిలుంటే ఇప్పుడు ఎవరైనా మనిషే కాబట్టి బాధపడాల్సిన విషయమే, కానీ అది నిజంగా జరిగింది కాదు అన్నదే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఎందుకంటే ఆ టైం చూసుకొని దాన్ని ఏదో అటెంటివ్నెస్ క్రియేట్ చేయడానికి, దాన్ని బయటికి తీసుకురావడానికి మాట్లాడుతున్న మాటలలాగా చేస్తున్న చేష్టల్లా ఉన్నాయి తప్ప ప్రజలు కూడా నమ్మే పరిస్థితి అయితే లేదండి ఇప్పటికైతే. ఉమ్మడి మేనిఫెస్టో అబ్జర్వ్ చేసి ఉంటారు, వైసీపీ మేనిఫెస్టో అబ్జర్వ్ చేసి ఉంటారు. మీకు ఏది అంశాలు ప్రజలకు బాగా న్యాయం చేసింది అనుకుంటారు? మేనిఫెస్టోలను వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే గతంలో టీడీపీ ఏవైతే మొత్తం ప్రజలకి మన సంక్షేమ పథకాలను ఇస్తామన్నారో వాటన్నిటిని మోడిఫై చేసుకొని మన వైసీపీ పెట్టుకున్నది. ఇప్పుడు వైసీపీ ఏవైతే ఇస్తుందో దాన్ని టీడీపీ కంటిన్యూ చేసుకుంటుంది. ఎందుకంటే ప్రజలకి సంక్షేమం కాదు ఇంపార్టెంట్, ఆదాయం పెరిగే మార్గాలు, ఆదాయం పెరిగే అభివృద్ధి జరగాలి తప్ప సంక్షేమాల వల్ల మాత్రం ఎప్పుడు ఏ రాజధాని కూడా ఏ దేశం కూడా బాగుపడినట్టు చరిత్రలో కూడా లేదు. కాబట్టి సంక్షేమం కంటే అభివృద్ధి కోసం చూస్తే
ప్రజలకి రేపొద్దున్న భవిష్యత్ తరాలకి మంచిది. ఇది నా ఒపీనియన్ అండి. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు కదా, మీరు ఏం చెప్తారు? వైనాట్ 175 కాకుండా హౌ కెన్ వీ గెట్ 30 or 40 అన్నది పెట్టుకుంటే మంచిది వాళ్ళకి. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఈసారి? మిగిలిన 145 కూటమికి రావాలండి. సార్ ఏపీలో మార్పు అయితే వస్తుంది అనుకుంటున్నారా? వస్తుంది అనుకోవడం కంటే మార్పుని మనలాంటి వాళ్ళు అందరం తీసుకొస్తే మంచిది. వస్తుంది అనుకుంటే రాదు. ప్రజలందరూ కలిపి మార్పుని తీసుకొస్తే మంచిది. ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.